మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 9వ అధ్యాయము 5వ వచనము. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. ప్రియ దైవజనమా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించే క్రమములో ఐగుప్తు దేవతలపై యుద్ధ శూరుడైన యెహోవా తన ప్రజల పక్షముగా యుద్ధము చేస్తూ ఉన్నాడు. 5వ తెగులుగా దేవుడు ఐగుప్తీయుల పశువులన్నిటి మీదకి, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, గొర్రెలు ఒక్కటేమిటి అన్నిటి మీదకి బాధాకరమైన తెగులు కలుగునట్లుగా తన బాహుబలము చూపాడు. అందులో భాగముగానే ఈ మూల వాక్యము వ్రాయబడింది. ఆ తెగులు పంపడానికి దేవుడు ఒక కాలమును నిర్ణయించి ఉన్నాడని, రేపు దేశంలో ఆ కార్యము జరుగుతుందని ఫరోతో చెప్పమని దేవుడు మోషేకు సెలవిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న సమస్యల నుండి, నిన్ను బాధిస్తున్న శత్రువుల నుండి విడిపించడానికి నీ పక్షముగా దేవుడు వారితో యుద్ధము చేయడానికి ఒక కాలము నిర్ణయించి ఉన్నాడని దీన్ని బట్టి నీవు గ్రహించాలి. ఎందుకు ఇన్ని సమస్యలు నన్ను చుట్టుముడుతూ ఉన్నా, ఇంతగా నా మీద దాడి జరుగుతూ ఉన్నా, ఇన్ని సూటిపోటి మాటలు నేను పడవలసి వస్తున్నా, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను చిక్కుబడి ఉన్నా దేవుడు నా వైపు చూడడం లేదా, నా కన్నీరు దేవునికి కనిపించడం లేదా, నన్ను విడిపించడానికి దేవుడు సహాయము చేయడం లేదా అని చింతిస్తూ ఈ మాటలు వింటున్నావు కదూ. దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఎల్రోయిగా ఆనాడు హాగర్ను చూచిన దేవుడు ఈ దినం నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నీ స్థితిగతులన్నీ ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. నిన్ను ఆ పరిస్థితులన్నిటి నుండి విడిపించడానికి ఏనాడో ఆయన ఒక కాలమును నిర్ణయించి ఉన్నాడు. ఆ నిర్ణయ కాలములో తప్పక నీ జీవితములో ఆ కార్యము జరగడము నీవు చూస్తావు. అవును ప్రియ దైవజనమా, సమస్త మానవాళి పాప శాపము నుండి విడుదల పొందడానికి ఏనాడైతే ఏదెనులో ఆదాము హవ్వలు ఆజ్ఞాతిక్రమము ద్వారా పాపమునకు తమ జీవితంలో చోటిచ్చారో, ఆనాడే దేవుడు ఒక కాలమును నిర్ణయించి తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి మనకు బదులుగా ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడడానికి పంపించడానికి ఇష్టపడి ఉన్నాడు. శత్రువైన అపవాది చేతిలో మనము చిక్కుబడకుండా, వాడి తంత్రాలకు మనము బలి అయిపోకుండా, వాడితో పాటు నిత్య మరణానికి మనము వెళ్ళిపోకుండా తన కుమారుని ద్వారా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి తాను నిర్ణయించిన కాలములో తన కుమారుని కల్వరి శిలువ బలియాగమును జరిగించాడు. ప్రియ దైవజనమా, ఈనాడు నీవు ఏ శత్రువు చేతిలో చిక్కి ఉన్నావు? ఏ సమస్య నిన్ను మృంగివేస్తున్నట్లుగా ఉంది? విడిపించేవారు ఎవరున్నారు నా పక్షంగాని దిగులు చెందుతూ ఉన్నావా? నీవు నిలుచుండి ఊరక నీ హృదయములో విశ్వసించి దేవుని వైపు కనులెత్తి చూస్తే, తాను నిర్ణయించిన కాలములో దేవుడు నీకున్న ప్రతి సమస్య నుండి, నీ చుట్టూ నిన్ను బాధిస్తున్న ప్రతి ఒక్కరి నుండి తప్పక విడిపిస్తాడు. భవిష్యత్తులో ఆ కార్యము నీవు చూస్తావు. ఆనాడు దేవుడు మోషేకు తెలియజేశాడు, కాలము నిర్ణయించి రేపు ఈ దేశంలో ఆ కార్యము జరిగిస్తాను అని. ఇదిగో నీ జీవితంలో కూడా ఒక కాలము నిర్ణయించబడి ఉన్నది. తప్పక ముందున్న దినాలలో ఆ కార్యము నీవు చూస్తావు. నిన్ను బంధించి ఉన్న పరిస్థితులన్నీ తొలగిపోవడం కన్లారా చూస్తావు. నీవు చేరవలసిన గమ్యాన్ని చేరడం నీవు చూస్తావు. ఆ దినం హృదయమారా దేవుణ్ణి స్తుతిస్తావు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. మా స్థితిగతులన్నిటి నుండి, మా సమస్యల నుండి, మమ్మల్ని బాధిస్తున్న వారి నుండి నీ విడిపించడానికి, మా పక్షముగా వారితో యుద్ధము చేయడానికి,
ఆ సమస్యలతో యుద్ధము చేయడానికి నీవు ఒక కాలము నిర్ణయించి ఉన్నావని, ముందున్న దినాలలో ఆ కార్యం మేము చూస్తామని దినం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు, ఆదరించినందుకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అట్టి స్థితిని అనుభవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: అబ్రహాము మొదట యెహోవాకు బలిపీఠమును ఏ వృక్ష వనములో కట్టెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.